వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 50వ సంకీర్తన 23వ చరణం. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహింపరచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచున్నట్లు వాడు మార్గమును సిద్ధపరచుకొను. మరొకసారి దేవుని వాక్యంలో నుండి స్తుతియాగం గురించి, ఆరాధన గురించి తెలియజేసే ఈ వాక్య భాగంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు దేవుని వాక్యంలో నుండి మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. ఆశీర్వాదము, దీవెన. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే స్తుతియాగము అర్పించువాడు అన్న మాట రాయబడింది. స్తుతియాగము అన్న మాట థ్యాంక్స్ గివింగ్ గురించి తెలియజేసే మాట. ఎవరైతే కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి భక్తితో శ్రద్ధతో దేవుని ఎదుటికి వస్తారో వారి గురించి రాస్తూ, వారు ఆశీర్వదింపబడిన వారుగా, దీవింపబడిన వారుగా దేవుని వాక్యం మనకి సంబోధిస్తా ఉంది. చాలా సందర్భాల్లో కృతజ్ఞత కలిగి దేవుని ఎదుటికి రావటం, అది మన ఆధ్యాత్మిక భౌతిక సంబంధమైన సమగ్రతకు లేదంటే ఇంటిగ్రిటీకి అది సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. మనము దేవుని ఎదుటికి కృతజ్ఞతా భావంతో రాలేకపోతే మనము ఆరాధన చేయటానికి అవకాశం లేదు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ బెంట్. వంగిపోవటం. దేవుని ఎదుటికి వంగిన హృదయంతో, తగ్గించుకున్న హృదయంతో మనం రావాలి. ఒకసారి ఇద్దరు దేవుని ఎదుటికి కృతజ్ఞతా భావంతో వచ్చారు. ఒక ఆయన మంచి పెద్ద గిఫ్ట్తో తీసుకొని వచ్చాడు, కానీ ఆయన చాలా గర్వంగా, పొగరుగా, నేనేదో దేవునికి సమర్పిస్తున్నాను అన్నట్లుగా ఆయన గిఫ్ట్ కనిపిస్తూ ఉంది. మరొక ఆయన చేతిలో చాలా చిన్న గిఫ్ట్ ఉంది, కానీ కళ్ళ నిండా నీళ్లతో ఆ విధమైన దేవుని కృతజ్ఞతా భావంతో వచ్చినప్పుడు ఆ కంటి నిండా నీటితో నిండిన ఆ వ్యక్తి యొక్క గిఫ్ట్నే దేవుడు అంగీకరించాడు. కానీ మనము దేవుని ఎదుటికి వచ్చినప్పుడు మన హృదయాలను ఉంచుకొని, తగ్గించుకొని దేవుని ఎదుటికి కృతజ్ఞతాపూర్వకంగా రావాలి. అంతేగాని దేవుని ఎదుటికి కృతజ్ఞతాపూర్వకంగా వచ్చినప్పటికీ, గిఫ్ట్ ఇచ్చినప్పటికీ మన హృదయం వంగకపోతే దానివల్ల ఉపయోగం లేదు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ బిహేవియర్, ప్రవర్తన. అందుకే ఆ మాటలు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనును అన్న మాట రాయబడింది. ఎవరైతే కృతజ్ఞతాపూర్వకంగా విధేయతతో వచ్చారో ఆ విధేయత మన ప్రవర్తన మీద ప్రభావం చూపాలి. ఉదాహరణకి, నీ కృతజ్ఞత నీ ప్రవర్తనను మార్చకపోతే అది ఖాళీ కృతజ్ఞత, ఎంటీ థ్యాంక్స్ గివింగ్ అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కృతజ్ఞతతో వచ్చావు అంటే అర్థం ఏంటి అంటే నీ ప్రవర్తన మారింది అని జ్ఞాపకం చేయాలి. అదేవిధంగా కృతజ్ఞత కానీ విధేయత కానీ లేని సందర్భంలో మనం ఎన్ని రకాలుగా మన ప్రవర్తన చెక్ చేసుకున్నా మన ప్రవర్తన మారకపోతే ఆ ముందు రెండూ చూపించినవి వేస్ట్ అయిపోతున్నాయి అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఫైనల్లీ చివరి మాటను మనం ఆలోచన చేస్తే, ఇట్ ఈజ్ ఎ బాండ్. ఇట్ ఈజ్ బాంధవ్యము, సాన్నిహిత్యము అన్న మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. కృతజ్ఞత, విధేయత, ప్రవర్తన ఎవరితో మనల్ని సంబంధ బాంధవ్యాలను తీసుకొని వస్తుంది అనంటే దేవునితో సాన్నిహిత్యాన్ని కోరుకుంటా ఉంది. కృతజ్ఞత లేని వారు కానీ, విధేయత లేని వారు కానీ, ప్రవర్తన మానని వారు కానీ వారి జీవితాలు మరలా దేవునితో సాన్నిహిత్యంలోనికి వస్తాయి అని అనుకోవటం పొరపాటే. ఇవి కలిగి ఉంటే దేవుడు మనతోనూ, మనం దేవునితోనూ సాన్నిహిత్య సంబంధాన్ని కొనసాగటానికి అవకాశం ఉంది. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణపుత్రులకు తండ్రి, మరొకసారి స్తుతియాగం చేసే వారంగా నీ ఎదుటికి మేము వస్తుండగా అంగీకరించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. God bless you.